జూలై 26, ఆగస్టు 11 మధ్య 17 రోజుల పాటు జరిగే విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్ గేమ్స్కు ప్యారిస్ నగరం వేదిక అవుతోంది. ఈసారి ఒలింపిక్స్లో 206 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారు. 329 ఈవెంట్లలో 10,500 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. భారత్ నుంచి 120 మంది బరిలో నిలవనున్నారు. ఒలింపిక్స్ సందర్భంగా 1,50,00,000 మంది టూరిస్టులు ప్యారిస్ను సందర్శిస్తారని అంచనా. ప్యారిస్ శివార్లలోని స్టాడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో చాలా అథ్లెటిక్ ఈవెంట్లు జరుగుతాయి. అలాగే సెంట్రల్ ప్యారిస్లో 15 వేదికలను ఒలింపిక్స్కు కేటాయించారు. వాటికి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఓపెనింగ్ సెరమనీని ఈసారి స్టేడియంలో కాకుండా సీన్ నదిలో నిర్వహిస్తున్నారు. సెంట్రల్ ప్యారిస్లోని సీన్ నదికి ఇరువైపులా 6 కిలోమీటర్ల పొడవునా నదిలో సాగే వివిధ దేశాల ఆటగాళ్లు పెరేడ్ను చూసేలా ఏర్పాటు చేశారు. మొదట సీన్ నదీ తీరం వెంట జరిగే ఈ కార్యక్రమాన్ని 5 లక్షల మంది వీక్షించేలా ప్లాన్ చేశారు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆ సంఖ్యను 3 లక్షలకు పరిమితం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రారంభ వేడుకలను ఆఖరి నిమిషంలో ఏదైనా స్టేడియానికి మార్చొచ్చు. ఫ్రెంచ్ సర్కార్ 20,000 మంది సైనికులను, 45,000 మంది పోలీస్ ఫోర్స్ భద్రత కోసం మోహరించింది. అదే సమయంలో ఇతర దేశాలకు చెందిన సుమారు 2,000 మంది సైనికులు, పోలీస్ అధికారుల సహాయం తీసుకోనుంది. ఒలింపిక్ క్రీడల సందర్భంగా ఏదైనా బెదిరింపులు వస్తే వాటిని ఎదుర్కోవటానికి ఫ్రెంచ్ సైనికులకు ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈసారి ఒలింపిక్స్కు 2 దేశాలను అనుమతించలేదు. అవి రష్యా, బెలారస్. యుక్రెయిన్పై దాడి చేసినందుకు రష్యాకు మద్దతు ఇచ్చినందుకు బెలారస్ను ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి నిషేధించారు. తమ అథ్లెట్ల పట్ల అనుసరిస్తున్న విధానంపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గాజాలో ఘాతుకాలకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ని ఎందుకు నిషేధించాలంటూ రష్యా ఒలింపిక్ కమిటీని ప్రశ్నించింది. అయితే ఈ వాదనను ఐఓసీ తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే ఒలింపిక్ క్రీడల పట్ల ప్యారిస్ వాసుల్లో పెద్దగా ఉత్సాహం కనిపించట్లేదు. 44% ప్యారిస్ వాసులు ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వటం పట్ల అసంతృప్తిగా ఉన్నారు. వారిలో చాలా మంది ఈవెంట్ సందర్భంగా నగరాన్ని వదిలిపెట్టి పోవాలని ఆలోచిస్తున్నట్టు ఒక సర్వే తెలిపింది. ఇక ఒలింపిక్ క్రీడల సమయంలో ప్యారిస్లో బస్సు, మెట్రో ఛార్జీలు రెట్టింపు అవుతాయి. వేలాది మంది పేదల ఇళ్లు ఖాళీ చేయించారు. భద్రత కోసం అనేక ఆంక్షలను విధించగా వాటిపై ప్యారిస్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.